Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కి సంబంధించి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ వీడియో. అయితే ఈ వీడియో చేయడానికి కొంచెం టైం తర్వాత చేద్దాం అనుకున్నాము, బట్ సిచ్యువేషన్స్ హ్యావ్ కంపెల్డ్ మీ. అండ్ మీరు thumbnail లో చూడొచ్చు, సిలబస్ మారుతుందా, అసలేం జరుగుతోంది అని చెప్పేసి. నార్మల్గా చెప్పాలంటే అసలేం జరగట్లేదు, బట్ ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్లో ఉన్న ఆ ఫీలింగ్స్ లేకపోతే వాళ్ళకున్న ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి దానికోసం ఏం జరుగుతోంది అని చెప్పి వీడియో చేయడం జరిగింది. సో బేసికల్గా ఏమైందంటే జస్ట్ నిన్న ఈవినింగే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది రోహిత్స్ అకాడమీలో. అందులో ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ గ్రూప్ 2కున్న సబ్జెక్ట్ నాలెడ్జ్తో గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఒక వీడియో చేసి ఆ వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. అదైనా కొంచెం సేపటికి ఈ మనం వెన్ వీ లుక్ ఎట్ దిస్, ఇది సర్క్యులేట్ అయింది. సో బేసికల్గా ఇట్స్ నాట్ అన్ అఫీషియల్, సో బట్ సర్క్యులేట్ అయింది. ఇది చూసిన తర్వాత సిలబస్ మారింది, వీటన్నిటి గురించి స్టూడెంట్స్ వింటూ ఉన్నారు. సో ఫైన్, దాని గురించి ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాలనుకున్నాను. సో వాట్ హ్యాపెండ్, సో నార్మల్గా ఏమైందంటే కొద్ది రోజులుగా అంతకుముందు నా గవర్నమెంట్ వెళ్ళిపోయే టైంలో ఒక డ్రాఫ్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్తో పాటు ఆబ్జెక్టివ్ కూడా ఉండబోతుంది, సో అందరినీ బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి. అది రిలీజ్ అయినప్పటి నుంచి అది అయిపోయింది, అదొక కంప్లీటెడ్ స్టోరీ. బట్ గత కొన్ని రోజులుగా గ్రూప్ 1లో కూడా సిలబస్ మారబోతోంది, ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ కూడా మారుతుంది అని చెప్పి విన్నారు. సో నేను ఆ వీడియో వచ్చినప్పుడల్లా కూడా చాలా క్లియర్గా వీడియోస్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూడొచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ మారుతుందా. సో చూడండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ మారుతుందా. ఇది నేను చేసిన వీడియో June 5, 2025. సో దాదాపుగా ఒక జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే ఒక 3 మంత్స్ బ్యాక్ నేను ఈ వీడియో చేశాను. అండ్ అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సబ్జెక్ట్స్ ఏముంటాయి, సిలబస్ అండ్ ప్యాటర్న్ ఏంటి అని అది చేసిన మళ్ళీ కొద్ది రోజులకే మళ్ళీ వీడియో చేశాను June 9. అంటే ఇది చేసిన తర్వాత చాలామంది సార్ ప్లీజ్ షేర్ గ్రూప్ 1 సిలబస్ అని చెప్పడం, వాళ్ళందరికీ కూడా గ్రూప్ 1 సిలబస్ సెండ్ చేశాను క్లియర్ కట్గా. చాలామంది చేసింది అంటే సిలబస్ మారుతుంది, మీరు స్టూడెంట్స్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారా సార్, వెయిట్ చేయొచ్చు కదా అని. సో అప్పుడు ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాను. సో యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ దిస్. చూడండి, ఇక్కడ చూడండి సేమ్ థింగ్. సో ఇక్కడ సేమ్ సబ్జెక్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సో చూడండి ఇదే వీడియో. ఫస్ట్ సిలబస్ మారుతుందా అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సబ్జెక్ట్స్ ఏముంటాయి, సిలబస్ ప్యాటర్న్, దాంతోపాటు కింద బ్రాకెట్లో పెట్టాను, భవిష్యత్ తపనతో ప్రస్తుతాన్ని విస్మరించకండి. భవిష్యత్ తపనతో ప్రస్తుతాన్ని విస్మరించకండి అంటే సిలబస్ మారుతుందేమో అన్న ఒక ఆలోచనతో సో మారిన తర్వాత చదువుదాము, ఇప్పుడే ఎందుకు టైం వేస్ట్ అనే ఆలోచనతో ప్రస్తుతం మొత్తం చదవకుండా ఫ్యూచర్ గురించి గడుపుతున్నారు. అది కరెక్ట్ కాదు. సిలబస్ మారినప్పుడు గవర్నమెంట్ అప్డేట్ ఇస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయకండి, స్టార్ట్ ప్రిపేరింగ్ అని చెప్పాను. June 1న స్టార్ట్ చేశాను. యూ కెన్ లుక్ ఎట్ దిస్ డైలీ ప్లానర్ ఎంప్లాయీస్ కోసం ఎక్స్క్లూజివ్గా. అంటే జూన్, జూలై, ఆగస్ట్. సో ఇవేవి పట్టించుకోకుండా 3 నెలలు అయిపోయింది. జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్. ఆల్మోస్ట్ మనము ఒక 90 days వీ హ్యావ్ కంప్లీటెడ్. 90 రోజులు. రోజు ఏం చేయాలో చెప్పే విధంగా. సో అసలు మీరు ఈ తపనతో చదవట్లేదు, సిలబస్ మారుతుందో, టైం ఉందా లేదా. ఎంప్లాయీస్ అయితే నేను ఎంప్లాయీ, నాకు అసలు టైం లేదు, సో లైక్ ఎలా చదవాలి, ఈ ఆలోచనతోటే మొదటి అడిగే వేయకుండా ఆగారు. నేను June 1న ఈ ప్యాటర్న్ మీకు చెప్పాను. మీరు జస్ట్ అరే క్లాసులు అయిపోయిన ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ రోహిత్స్ అకాడమీలో Day 1 అంటే గ్రూప్ 1లో Day 1 అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ Day 1 అనే ఫోల్డర్లో సో ఇక్కడ Day 1 ఉంది కదా, ఏం చదవాలి, ఈ రెండిట్లో ఆప్షన్ ఏం చదవాలి క్లియర్గా. Day 2 ఒకవేళ 2 రోజుల తర్వాత గ్యాప్ వస్తే 3వ రోజు, ఒక 2 రోజులు గ్యాప్ వచ్చిందనుకో రాని తర్వాత Day 3 ఇంత క్లియర్గా. సో నేను చెప్పాను ఆల్మోస్ట్ ఒక 6 monthsలో సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మనం దీన్ని డిజైన్ చేశామని చెప్పి. ఇది ఎంప్లాయీస్. సో కొన్ని మాత్రం ఇక్కడ డిస్ప్లే చేశాను, ఐ జస్ట్ షో యూ. సో ఇప్పటి వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంటిగ్రేటెడ్. ఇందులో మాకు కనబడుతుంది చూడండి ఎంతసేపు అంటే ఆల్మోస్ట్ మీ ఆలోచనకి ఎంత టైం మీరు స్పెండ్ చేశారు అని చెప్పేసి. Day 6, Day 77 చూడండి, Day 85
ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉంటే సో 90 రోజులు అంటే నేను వీడియోస్ చేస్తున్నాను June 5th అన్నాను కదా, June 1st నుంచి ఈ క్లాసెస్ ఈ షెడ్యూల్స్ అయ్యాను కదా. ఇప్పుడైనా కూడా భవిష్యత్ గురించి ఆలోచించకండి ప్రస్తుతం. సో జస్ట్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇంత మంచి ప్లాన్తో Day 1 Day 2 ఇంకేం అవసరం లేదు, యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. సో జస్ట్ మనం ఇస్తున్న ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో సో దీన్ని మాత్రమే ఫాలో అయితే యూ విల్ కంప్లీట్ ద సిలబస్. ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే చూడండి జూన్ నుంచి నేను మీకు హింట్ ఇస్తూనే ఉన్నాను. సో గైస్ ఏం పట్టించుకోకండి, స్టార్ట్ ప్రిపేరింగ్. సో ఎప్పుడు ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, ఏది ఈజీ సబ్జెక్ట్ ఏది హార్డ్ ఇవేం అవసరం లేదు. జస్ట్ మీరు ఓపెన్ చేసుకొని ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్ ప్లానర్లో Day 1, రెగ్యులర్ ఆస్పిరెంట్స్ అయితే రెగ్యులర్ ఆస్పిరెంట్స్తో Day 1. ఇంకోటి చెప్పాలంటే నేను ఇంకా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్లో కొంచెం ఆగాను. మెయిన్స్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాను కానీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ వీ హ్యాడ్ ఎ సైన్. సో ప్రిలిమ్స్లో జిఎస్లో తెలంగాణలో గ్రూప్ 1లో తెలంగాణ గ్రూప్ 1 మనం చూస్తే టీజీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 150 మార్క్స్. ఇందులో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి. సో కానీ ఏపీ దగ్గరకు వచ్చేసరికి 240 మార్క్స్ వచ్చింది. అంటే బేసికల్గా ఏం ఉండాలో, ఏం చదవాలి, ఏం చదవకూడదు ఇక్కడ చాలా క్లారిటీ ఉంది. కానీ తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి 150 మార్క్స్లో అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయినాయి. అది ఎన్వైరన్మెంట్ ఎక్కువ మార్కులు వస్తుందా, సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయా, హిస్టరీ నుంచి ఎక్కువనా, పాలిటీ నుంచి ఎక్కువ, ఇదేం క్లారిటీ లేదు. సో ఇక్కడ స్టూడెంట్స్కి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ 150 మార్క్స్ సిలబస్లో ఒక బౌండరీ అనేది లేదు. కానీ ఏపీ గ్రూప్ 1 సిలబస్లో క్లియర్ కట్ బౌండరీ ఉండేది. సో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, సో లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. ఒక్క నెగిటివ్ ఏంటంటే ఈ 240 మార్క్స్లో ఆల్మోస్ట్ ఒక 60 మార్క్స్ సో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఎమోషనల్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్ వీటిపైన ఉంది. ఇది కొంచెం నెగిటివ్గా ఉంది. సో ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇది చాలా ఇబ్బంది సృష్టించింది. సో ఇది కొంచెం కొత్తగా ఉంది, కన్ఫ్యూజ్డ్గా ఉంది అని చెప్పి మేబీ ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయో లేవో. సో దే వాంట్ టు గో బ్యాక్ అగైన్ టు దిస్ 150 మార్క్స్ ఫర్ ప్రిలిమ్స్. ఇంకా ఇప్పటికి కూడా తేలలేదు, నేను ఇంకా ఇది చెప్పట్లేదు చూడండి. సో ఇది తెలంగాణ గ్రూప్ 1లో మెయిన్స్లో 900 మార్క్స్ ఉన్న, ప్రిలిమ్స్లో 150 మార్క్స్. అండ్ ఏపీ దగ్గరకు వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూని పక్కన పెట్టి మెయిన్ సబ్జెక్ట్స్ 750 మార్క్స్కి ఉంటే అందులో ప్రిలిమ్స్ అప్పుడు 240 మార్క్స్ ఉన్నాయి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. కాబట్టి సో ఈ 150 మార్క్స్తో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేయొచ్చేమో అన్న ఆలోచన మాత్రమే. ఇది కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఏపీపీఎస్సీ నుంచి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇది తప్పు అని నేను చెప్పను, ఇది కరెక్ట్ అని చెప్పడానికే ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో టోటల్గా సిలబస్లో ఏ మార్పు రాలేదు. సో జనరల్గా గ్రూప్ 1లో ఏముండేదంటే 2 పేపర్స్ ఉండేది, 120 మార్క్స్ అండ్ 120 మార్క్స్ ఇలా ఉండేది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిలిమ్స్. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 120 ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది అయితే గ్రూప్ 1 మెయిన్స్లో పెద్దగా మార్పులు ఏం రాలేదు. సో ప్రిలిమ్స్ 120 ఉన్నాయి కదా. సో ఈ 2 పేపర్లు ఉండకుండా ఒక సింగిల్ పేపర్తో ఎగ్జామ్ పెట్టాలి అన్న ఆలోచనతో ఉన్నారు. సో మళ్ళీ మనం ఇప్పుడు చూస్తే సో ప్రిలిమ్స్ సింగిల్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ 150 మార్క్స్. సో చెప్పినట్టు 150 మార్క్స్. కాకపోతే సబ్జెక్ట్స్ ఏంటి, అందులో హిస్టరీకి ఎక్కువ వెయిటేజా, లేకపోతే పాలిటీకి ఎక్కువ వెయిటేజా, ఎకానమీకి ఎక్కువ వెయిటేజా తెలియదు. ఎగ్జాక్ట్గా తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నట్టు ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా 150 మార్క్స్తో ఇది ఉండబోతుంది. అండ్ మెయిన్స్ ఇక్కడ చాలా ముఖ్యంగా ఎవరంటే తెలుగు అంటే అస్సలకే రాని స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అయింది. అంటే ఇది జస్ట్ నా ఇంటర్ప్రిటేషన్ మాత్రమే, ఏమవుతుందో తెలియదు. నార్మల్గా అప్పుడు తెలుగు సబ్జెక్ట్కి సపరేట్ ఎగ్జామ్, ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సపరేట్ ఎగ్జామ్, 2 క్వాలిఫై కావాలి అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒకటే పేపర్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు యాడ్ అయిపోయింది. సో నువ్వు ఇంగ్లీష్లో బెస్ట్గా పర్ఫామ్ చేసి తెలుగులో లో మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా సిబిఎస్ఈ, ఐసిఎస్సి లాంటి స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకు తెలుగు రాయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని బేస్ అంటే మీకు తెలుసో తెలీదో ఈ భయంతో ఉన్న స్టూడెంట్స్ ఎంతోమంది గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళకి ఇది ఒక రిలాక్స్డ్ సిచ్యువేషన్ అన్నట్టు. బట్ ఇంకా చెప్పలేం. సో అఫీషియల్గా ఏం చెప్తారు లేదు, ఇందులో ఖచ్చితంగా సెక్షనల్ లాగా చేసి ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఇన్ని మార్క్స్ రావాలి, తెలుగులో ఇన్ని మార్క్స్ రావాలి, టోటల్ మార్క్స్ చూడము, సెక్షనల్ మార్క్స్ చూస్తామంటే కొంచెం
ఇబ్బంది. బట్ అట్లేం లేదు, 150 మార్క్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు అంటే సరిపోదు. ఈ 2 చేంజెస్. సో ప్రిలిమ్స్లో 2 సబ్జెక్ట్స్ ప్లేస్లో ఒక సబ్జెక్ట్ వచ్చింది, బట్ ఏం మారలేదు. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ చూడండి. సో నేను మీకు సిలబస్లో మీకు ఇక్కడ చెప్పాను. సో ఏపీ హిస్టరీ, మేబీ ఇక్కడ ఏపీ హిస్టరీ కూడా యాడ్ చేయొచ్చు. ఇది మెయిన్స్ కాంటెక్స్లో నేను మీకు చదవమని చెప్పాను. సో ఇండియన్ పాలిటీ ఉంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ పేపర్లో రోజు కవర్ చేపిస్తూనే ఉన్నాను చూడండి, ఏపీ హిస్టరీ. సో 2 చెప్పాను. సో మీకు అయితే ఏపీ హిస్టరీ చదవండి, లేకపోతే ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్ కాంటెక్స్లో. సో అండ్ అలాగే ఒక మెయిన్స్ కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్. ఇది ప్లానర్ మాత్రమే, దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో ఇందులో ఏ సబ్జెక్ట్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్ రాకపోవచ్చు, ఇంకా క్లారిటీ రాదు. సో టోటల్గా ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ప్లేస్లో 1 పేపర్ 150 మార్క్స్కి. సో జనరల్ స్టడీస్ అంతా కూడా కవర్ అవుతుంది. మెయిన్స్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు కలిపి 150 మార్క్స్, 75 + 75. తెలుగు రాని వాళ్ళకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో గైస్, అండ్ ఫైనల్లీ గ్రూప్ 1. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంతకుముందు డ్రాఫ్ట్ క్యాలెండర్లో గ్రూప్ 1లో 150 పోస్ట్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అది జాబ్ క్యాలెండర్తో కలిపిస్తారా, ఈ ఇయర్ ఎండ్లో ఇస్తారా, ఎవరికి చూడండి, ఏపీపీఎస్సీని ఎవరు ప్రిడిక్ట్ చేయలేని స్థితిలో ఉన్నాం. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఏ మార్పుల్ని చేస్తుందో. మొన్నటి వరకు గ్రూప్ 1 సిలబస్ మారుతుంది అని వింటూ ఉన్నాం, అందరు చెప్పారు. రోహిత్స్ అకాడమీ ఎప్పుడు చెప్పలేదు, దాన్ని ఎప్పుడు ప్రోత్సహించలేదు. చాలా బలంగా సిలబస్ మారదు అని ఓపెన్గా నేను చెప్పాను. నాకు వచ్చిన కమెంట్స్లో కూడా సో కొంతమంది క్రిటిసైజ్ చేశారు, మీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదనే కాన్సెప్ట్ లేదు. నేను ఒక ఇంపార్టెంట్ రియాలిటీని స్టూడెంట్స్కి చెప్పాలనుకున్నాను. సో సిలబస్ మారకపోవచ్చు, ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే ఈ సిలబస్ మార్చితే చాలా కష్టం అవుతుందని కూడా చెప్పాను. సో కాబట్టి ఓన్లీ మైనర్ చేంజెస్, అది కూడా ప్రిలిమ్స్కి సంబంధించి చేశారు. మెయిన్స్లో ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్లో. సో ఖచ్చితంగా అవసరమైన ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేస్తూ మాత్రమే ఇస్తుంది రోహిత్స్ అకాడమీ. సో గైస్, ఇప్పటికైనా ఎవరైనా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే, సో జనరల్గా ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే ఆప్షన్ ఉన్నవాళ్ళు, దూరం నుంచి హైదరాబాద్ రాలేరు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అది తెలియకుండా డైరెక్ట్గా వచ్చి హాస్టల్స్కి డబ్బులు కట్టి టైం వేస్ట్ అవుతుంది చాలామందికి. దానికోసం ఆన్లైన్లో బెస్ట్ ప్లాట్ఫామ్ కోసం చూస్తూ ఉంటారు. రోహిత్స్ అకాడమీలో ఫర్ సపోజ్ నేను 2 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో ఎంతోమంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ని, సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ని తీర్చిదిద్దాను. అలాగే ఎంతోమంది గ్రూప్ 1కి రిలేటెడ్ ఫ్యాకల్టీ, గ్రూప్ 1లో నిష్ణాతులైన ఫ్యాకల్టీస్తోనే క్లాసెస్ చెప్పించడం జరిగింది. ఈ క్లాసెస్ కూడా ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి అన్న కన్ఫ్యూజన్ మీకు ఉండదు. జస్ట్ డే 1, డే 2, డే 3 ఇలా ఒక 6 మంత్స్లో, అంటే ఎంప్లాయీస్కి అయితే ఒక 1 మంత్ ఎక్కువ. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ అయినా, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయినా, సో ఎంప్లాయీస్ అయినా చూడండి ఇక్కడ. సో దాదాపుగా ఎంప్లాయీస్ కోసం 6 hours 15 minutes, రోజు 6 గంటల 15 నిమిషాలు ఏం చదవాలో క్లియర్గా ఇచ్చాను. నా మాట విని అప్పుడే June 5 టైంలో నా వీడియోస్ చూసి మీరు కోర్సులో జాయిన్ అవుతే 3 నెలలు ఎంత మార్పు వచ్చేదో మీకే తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది ఆన్సర్స్ రాస్తున్నారు కూడా రోహిత్స్ అకాడమీలో. సేమ్ అట్లాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ మీకు ఇక్కడ చూడొచ్చు. సో రోజు ఆల్మోస్ట్ యువర్ గివెన్ 3 hours రోజు 12 గంటలు ఏం చేయాలి. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ 4 monthsలోనే సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఎంప్లాయీస్ అయితే ఆల్మోస్ట్ ఒక 6 monthsలో సిలబస్ కంప్లీట్ చేయగలుగుతారు. ఎలా కూడా మీకు అవసరం లేదు, ఇంత క్లియర్ కట్గా ప్లాన్ ఇచ్చాం. సో రోహిత్స్ అకాడమీలో ఈ ప్లానర్ ఏదైతే ఉంటుందో గ్రూప్ 1కి సంబంధించి 100 days ప్లానర్, అలాగే ఎంప్లాయీస్కి సంబంధించిన ప్లానర్, గ్రూప్ 1 సిలబస్ తెలుగు మీడియంలోనైనా ఇంగ్లీష్ మీడియంలోనైనా, గ్రూప్ 1 చదవాల్సిన బుక్ లిస్ట్ ఏది కావాలన్నా జస్ట్ ఈ నంబర్కి మెసేజ్ పెట్టండి. ఐ విల్ షేర్ యూ ద పీడిఎఫ్ 9110556858. ఇది నా వాట్సాప్ నంబరే, ఎవరు కాదు, నేనే పర్సనల్గా దీన్ని సూపర్వైజ్ చేస్తాను. సో జస్ట్ కీప్ అ మెసేజ్, సార్ బుక్ లిస్ట్ కావాలి గ్రూప్ 1, సో తెలుగు మీడియం ప్లానర్ తెలుగు మీడియం సిలబస్ కావాలి, ఇంగ్లీష్ మీడియం సిలబస్ కావాలి, లేకపోతే ఈ రెగ్యులర్ స్టూడెంట్స్ ప్లాన్ కావాలి, లేకపోతే ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఆస్పిరెంట్స్ ప్లాన్ కావాలి. జస్ట్ కీప్ అ మెసేజ్, ఐ విల్ ఫార్వర్డ్ యూ దిస్. లేదా ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ అవుతాయి, మీరు చూడొచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో బుక్ లిస్ట్ వీడియోస్, సిలబస్ వీడియోస్ అన్నీ అంతకుముందే చేస్తున్నాను, మీరు పాత వీడియోస్లో చూడొచ్చు. ఆ వీడియోస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడొచ్చు. అండ్ ఈ బెస్ట్ గ్రూప్ 1 కోర్స్ ఇందులో యూనిక్నెస్ ఏంటంటే గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 2 ఫ్రీ ఉంటుంది. కోర్స్ తీసుకున్న వాళ్ళకు ఇంటర్వ్యూవర్ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, మీరు 2-3 ఈఎంఐస్లో కూడా ఫీ పే చేసుకోవచ్చు. బెస్ట్ కంటెంట్ విత్ బెస్ట్ ఫీచర్స్ రోహిత్స్ అకాడమీ దాంట్లో ఉన్నాయి. ఏదైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ పెట్టవచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఫైండ్స్ వెరీ వెల్. సో ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 1కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కీప్ అ మెసేజ్ టు దాట్ నంబర్. థ్యాంక్ యూ.